నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో చక్కగా ధ్యానం చేయించారు మనకి ఈరోజు జయలక్ష్మి మేడం. గురువు పరంపర. చాలా అద్భుతంగా ఉంది మేడం. అసలు కళ్ళు ఓపెన్ చేయాలనిపించట్లేదు. ఈరోజు ఈ 1 అవర్ అలానే ధ్యానం చేయించుంటే బావుండనిపించింది నాకైతే. థాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి మేడం. మాస్టర్స్ ఈరోజు 47థ్ ఎపిసోడ్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. మనం ఇంత అద్భుతంగా గ్రూప్ డిస్కషన్ చేసుకొని, మనం ఎదగడానికి ఇంత అవకాశం ఇచ్చిన సరోజమ్మకు మనందరం తల ఉంచి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అమ్మ మీకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉందో ధ్యానం. నాకైతే ఈరోజు నిజంగా అంటే ఈ 1 వీక్ నుంచి ఆ పెళ్లి హడావిడిలో ఫంక్షన్‌లలో తిరుగుతూ ఈరోజు మేడం ధ్యానం చేయిస్తుంటే అలానే కూర్చుండిపోవాలనిపించింది. చాలా బావుంది. ఈ ఎపిసోడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 47థ్ ఎపిసోడ్. పోయిన 2 ఎపిసోడ్‌ల పైన మొత్తం ఆధారపడింది మాస్టర్స్. ఫస్ట్ నా క్వెషన్ ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్‌లో అనంత్ కర్ణేష్ గారు ఒక క్వెషన్ అడుగుతారు. దానికమ్మ 2 సెంటెన్స్ చెప్పి వదిలేసి నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుందాం అంటారు. ఆ క్వెషన్ ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను మాస్టర్స్. లాస్ట్ క్వెషన్ పోయిన ఎపిసోడ్‌లో. విన్నారా మాస్టర్స్ అందరు ఈ ఎపిసోడు? ఏంటి ఎవరితో సమాధానం రావట్లేదే? మనది మాస్టర్స్ ఇది. మన ఎదగడానికి, మన ఆత్మ అసెన్షన్ ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఈ సెషన్. మార్నింగ్ పేరెంటింగ్ సెషన్ ఎవరైతే జాయిన్ అయ్యుంటారో అక్కడొచ్చిందే మళ్ళీ ఈ ఎపిసోడ్‌లో వచ్చింది. అంటే అమ్మ ఎప్పుడు చెప్తారు అన్నిట్లోని ఒకటే నాలెడ్జు. కానీ మన అవగాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనేది. యెస్ మాస్టర్స్ లాస్ట్ క్వెషన్ చెప్పాలి మీరే. ఏంటి మాస్టర్స్ ఏమడిగారు? ఆనంద్ కర్ణేష్ గారు. ఎవరి జ్ఞాపకం లేదా? యెస్ లీలావతి మేడం. వెల్కమ్ మేడం. సూపర్ మీరు. నమస్తే. ముందు మా లక్ష్మీమాతకి వందనాలు సమర్పిస్తున్నాను. ఆనంద్ కర్ణేష్ గారికి, సరోజ అమ్మకి నాకు వేల వేల కృతజ్ఞతలు. మరియు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన సరిత మేడంకి, టెక్నికల్ టీమ్‌కి అందరికీ గూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆహ్, ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన క్వెషను గతమంతా గూడా నాది నెగెటివ్‌లోనే ఉంటే, బాధగా ఉంటే, అందులో నుంచి నేనెట్లా పాజిటివ్‌ని చూడాలి, ఆనందాన్ని ఎట్లా వెతుక్కోవాలి అని అడిగారు ఆనంద్ కర్ణేష్ గారు. సూపర్ మేడం. యెస్. హ్మ్. యెస్ మేడం. అయితే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అమ్మ దానికి ఆన్సర్ చెప్తూనే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారు మేడం. దాన్ని కూడా మీకు అవును సార్. వివరించగలిగితే లేదా దీనికి సంబంధించిన మీ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే పంచుకోండి మేడం. అదే సరోజమ్మ ఏం చెప్పిందంటే గతమంతా గూడా బాధగా ఉన్నా గూడా అందులో గూడా ఆహ్, కొంచెమన్నా పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్‌ని చూసుకొని ఆనందపడమని చెప్పారు. తర్వాత ఆ బాధలో నుంచి గూడా ఆ ఇన్నర్ చైల్డ్‌ని తీసుకొనొచ్చారు. అంటే వాళ్ళ ఆ పసిపాపలాగా చూసుకోండి మన గతాన్ని. గతాన్ని పసిపాపగా చూసుకొని దాన్ని బయటకి తీసుకొనొచ్చి దానికి ప్రేమను అందియండి. ఆ ఇన్నర్ చైల్డ్‌కి ఎప్పుడైతే మీరు ప్రేమను అందిస్తారో ఆ బాధలన్నవి తగ్గిపోతాయి. అది గతం అన్నది ఎందుకు బాధపడుతుందంటే, అప్పుడు ప్రేమను అందియ్యలేక. ఎంత బాధగా ఉన్నా గూడా, మనం ఇప్పుడు ప్రేమను అందించినా గూడా, ఆ గతం గూడా సంపూర్ణంగా అవుతుంది. ఆ గతం గూడా మనకు ఆనందాన్నే ఇస్తుంది. ఎప్పుడు మనం బ్యాక్ చూసుకున్నా గూడా మనకు ఆనందమే కలుగుతుంది. ఇప్పుడు ప్రేమను అందించినా కూడా. ఇన్నర్ చైల్డ్ గురించి చెప్పారు మేడం. యెస్ మాస్టర్స్. ఇక్కడ అమ్మ చేసి యెస్ మేడం. థాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అమ్మ చేసిన ఇన్నర్ చైల్డ్ సెషన్స్ చేసిన వాళ్ళైతే దీనికి ఇంకా అద్భుతంగా చెప్పగలరు మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ అప్పుడు మన ఎక్స్‌పీరియన్స్‌ని కూడా జోడించొచ్చనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇన్నర్ చైల్డ్ చేసినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను మాస్టర్. ఫస్ట్ ఇన్నర్ చైల్డ్‌లో నేను జాయిన్ అయ్యాను. ఆ రోజు మాకేంటంటే మేము చిన్నగున్నప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా డివైడ్ అయ్యారనమాట. డివైడ్ అయినప్పుడు కూడా మేమందరము మా నాన్న వాళ్ళు 5 మందైతే అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అయితే ఉగాది ఫెస్టివల్ వచ్చింది మాస్టర్స్. ఆ రోజు ఫ్రైడే అయితే ఏమవుతుందంటే ఫ్రైడే రోజు మేము పులుపు తినేవాళ్ళం కాదు. సంతోష్ మాతకు ఒక పొద్దు ఉంటారని మా ఇంట్లో పులుపు తినేవాళ్ళు కాదని ఆ రోజు మా అమ్మ ఇంక పచ్చడి చేసుకుంటారు గదా! షడ్రుచులతో. అది చేయలేదనమాట. నెక్స్ట్ డే సాటర్డే అయితే చేయాలని అనుకుంది. నెక్స్ట్ డే వరకు మా మా ఇంట్లో వాళ్ళేం చేశారంటే మమ్మల్ని ఒక రూమ్‌లో లాక్ చేసేసారు.
లాక్ చేస్తే నేను, మా అక్కయ్య కొడుకు ఇద్దరం స్కూలుకెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళు మాత్రం ఇంట్లో ఉన్నారు. మా అమ్మ ఇంట్లో ఉన్నారు. వాళ్ళని లాక్ చేసేశారు. అయితే మేము బయటికెళ్ళిపోయాం మాస్టర్స్. మేము స్కూలుకెళ్ళొచ్చేసరికి ఇంక ఇల్లు ఓపెన్ అవ్వట్లే. తాళం లాకేసేశారు గదా! అసలు ఆ సిట్యుయేషను నాకెప్పుడు జ్ఞాపకమొచ్చినా అది ఎవరైతే చేశారో వాళ్ళనింకా వచ్చేసాయి మాస్టర్స్ అన్నింకా. ఎన్నో మాటలొచ్చేసాయి. ఎంతో బాధయ్యేది. నాకు ఫస్ట్ మా ఇన్నర్ చైల్డ్‌లో నేను పాల్గొన్నప్పుడు ప్రాక్టికల్ సెషన్‌లో నాకదొచ్చిందనమాట. అంటే అప్పుడు తర్వాత ఆ ఇన్నర్ చైల్డ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సిట్యుయేషన్, ఆ పరిస్థితి నాకు జ్ఞాపకమొచ్చినా, ఎవరైనా అన్నా కానీ ఆ బాధ లేదు, ఆ దుఃఖము లేదు, ఏదీ లేదనమాట. అప్పుడు నా ఇన్నర్ చైల్డ్ నేనతుక్కొని తనకు ప్రేమనందించి, అమ్మ అలా మనకు ప్రాక్టికల్‌గా చేయిస్తారక్కడ. అది చేయడం వల్ల సిట్యుయేషన్ జ్ఞాపకం రాదంటే జ్ఞాపకం వస్తుంది కానీ ఆ బాధ లేదు మాస్టర్స్. ఇలా ఒకటి కాదు 2, 3 జరిగాయి. ఫస్ట్ అమ్మ ఇన్నర్ చైల్డ్ చేసినప్పుడు. అంటే చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాననమాట. కానీ అందరూ కంపల్సరీ అమ్మ చేయించి ఇన్నర్ చైల్డ్ దాంట్లో తప్పకుండా ఈ ఇయర్ అయిపోయింది మాస్టర్. నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఉంటది కదా! తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్ని సార్లు చేసినా తక్కువనే మాస్టర్స్. అలాంటివి మన లోపల ఎన్నుంటాయో మనకు తెలవదు మాస్టర్స్. అలా 2, 3 సిట్యుయేషన్స్ మాస్టర్స్. అసలు ఆ సిట్యుయేషన్ వస్తే ఒక ఉద్రేకానికి గురయ్యేదాన్ని నేను. అసలంత కోపం వచ్చేది, అంత బాధయ్యేది, ఏడుపు కూడా వచ్చేది మాస్టర్స్. ఎప్పుడైతే ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ సెషన్‌లో అమ్మతో పాటు జాయిన్ అయ్యి, ఆ ప్రాక్టికల్ చేసిన తర్వాత అది తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది మాస్టర్స్. అరే! దానికి ఇంత బాధపడ్డామా? ఇంత దుఃఖించామా? అంటే ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ప్రతి ఒక్కటి మన ఎక్స్‌పీరియన్సే. ప్రతి ఒక్కటి మన అనుభవం కోసమే మనం వచ్చామని తెలిసింది. అక్కడికెళ్ళి ఏం నేర్చుకోవాలో మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. కానీ అక్కడ నిజంగా అంటే అందరూ జాయిన్ అవ్వండి. ఇలా మాస్టర్స్ ఇన్నర్ చైల్డ్‌ది అమ్మ చేయించారు. ఇంగా నెక్స్ట్ క్వెషన్ చెప్పాలి ఇందులో. ఆ క్వెషన్‌కి తను ఆన్సర్ ఇచ్చారు. లేదా మేము కూడా ఇంకా దాన్ని ఇంకా పంచుకుంటాం మేడం. అమ్మాయి ఇంకా చెప్పారు. ఇంకా పాయింట్స్ ఉన్నాయనే వాళ్ళు ఆయన రైజ్ చేసి దాంట్లో పాయింట్స్ యాడ్ చేయండి మాస్టర్స్. అమ్మ ఏం చెప్పారు. అంటే అనంత్ కట్నేష్ గారు అడుగుతారు అన్నీ అమ్మా నా గతంలో అన్నీ అనుకూలంగానే ఉండవు కదా! అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడూ జ్ఞాపకం ఉండవు. మేము ఎప్పుడైనా సరైన వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోము కదమ్మా! అని అడిగినప్పుడు తను చెప్పింది అమ్మ చాలా వివరంగా వివరించారు మాస్టర్స్. వెల్కమ్ నీలిమా మేడం. నమస్తే. నమస్తే అమ్మ. నేను ఒక రిసర్చ్ గురించి చదివాను. 97లోనో, 95లోనో సంథింగ్ ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు. అప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి ఆహ్, మెడిటేషన్ ప్లస్ హీలింగ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడో 90యో, 87 ఆ టైంలో ఎవరికైతే క్యాన్సర్ ఉందో హీల్ అయ్యారని. తర్వాత చేసింది పాస్ట్‌లో హీల్ అయ్యారని. ఇక్కడ అమ్మ ఒక పాయింట్ చెప్పారు టైం గురించి. ఇప్పుడు యెస్. మీరు పాస్ట్ హీలింగ్ అంటే ఆ పాయింట్ నాకు గుర్తొచ్చింది. యెస్. నేను కర్మ అదే సిద్ధాంతం. పాయింట్ గుర్తొచ్చింది. ఎలా జరుగుతుంది అంటే పాసిబుల్ అని నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఇక్కడ అర్థమైంది ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆహ్, స్పైరల్‌గా ఉంది అని అమ్మ చెప్తారు కదా! అదే యెస్ మేడం. అదే దీంట్లో గ్రాటిట్యూడ్ కూడా. నేను గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా గుర్తొచ్చినియి. ఇప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్ ఎలా అంటున్నారో అట్లాగా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ థాంక్స్ చెప్పుకునేటట్టు. ఎన్ని గుర్తొచ్చినియో. కానీ నా చైల్డ్‌హుడ్‌కి నేను విత్ అవేర్‌నెస్ వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ బాధపడింది అవే గుర్తొస్తాయి. ఈ థాంక్స్ చెప్పుకునే ఇన్సిడెంట్స్ ఎప్పుడు గుర్తురాల. బట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వల్ల అన్ అన్నీ గుర్తొచ్చినియి. సో, ఐ మీన్ హీలింగ్ అనేది మనం ఇలా కూడా చేసుకోవచ్చు అని ప్రాక్టికల్‌గా నేను గమనించాను. ఇప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్ ఎత్తారు కాబట్టి ఈ పాయింట్ ఇప్పుడు చెప్పడమే రైట్ అనిపించింది. యెస్ మేడం. నిజమే. అమ్మ అది చాలా అసలు ఎలా అంటే అక్కడ టైం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పుడు. యెస్ మేడం. కరెక్టే మీరు చెప్పింది. థాంక్ యూ మేడం. ఇలా పాయింట్స్ యాడ్ చేయండి మాస్టర్స్. నెక్స్ట్ పార్వతి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం మీరు. నమస్తే మేడం. నమస్తే మేడం. నీలిమ మేడంకి, సరోజ అమ్మకి అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే అమ్మ ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. గతానికి కృతజ్ఞతతో, భవిష్యత్తుకి సమర్పణ భావంతో ఉంటే జీవితకాలం అంతా కూడా నీకు సకారాత్మక భావాలే కలుగుతాయి. పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి అన్నారు మేడం. నేనైతే ఈ అంతకుముందు అంతా గడిచిన గడిచిన జీవితం గురించే, పాస్ట్ గురించే తలుచుకుంటూ అట్లా అదైపోయింది, ఇదైపోయింది, అది జరగలేదు, జరగలేదని చాలా దుఃఖపడేదాన్ని మేడం.
ఈ ఈ జ్ఞానం తెలుసుకున్నాక ఇంకా గతానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అర్థమైంది మేడం. అట్లాగే భవిష్యత్తుకు కూడా సరెండర్ అయిపోవాలి, సమర్పణ భావంతో ఉండాలని కూడా తెలుసుకున్నాను మేడం ఈ క్లాస్ నుంచి నేను. అయితే నీ నీ గతాన్ని ఈ క్షణం నుంచి వెనక్కి తిరిగి చూడమని చెప్పారమ్మా అమ్మ. ఈ క్షణం నుంచి నీ గతాన్ని వెనక్కి తిరిగి చూస్తే వేరేలాగా చూడటం నేర్చుకో. నీ దృష్టికోణం మార్చుకొని, నీ దృక్పథం మార్చుకొని చూడమన్నారమ్మా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఎంత నెగెటివ్ ఎక్కడో చోట 98% నకారాత్మకం ఉన్నా ఒక్క 1%, 2% అయినా మంచి ఉంటది. అది చూసే దృష్టికోణం మార్చుకో అని అర్థమైంది మేడం. నాకు అంతకుముందు నెగెటివే ఎక్కువ నాకు కనపడేది మేడం. దీని నుంచి నేను గతించిన కాలంలో మంచిని గుర్తు చేసుకొని, ఆ పాజిటివ్ భావనలు పెంచుకోవాలని నాకు అర్థమైంది మేడం. అట్లా సకారాత్మకంగా ఎలా దృష్టికోణం మార్చుకోవాలో అర్థమైంది మేడం. ఇంకా ఈ ప్రస్తుత క్షణానికి కృతజ్ఞతతో, సమర్పణతో ఉన్నప్పుడు నీ గతాన్ని నువ్వే విడుదల చేసుకుంటావని కూడా చెప్పారు మేడం. ఆ పాయింట్ కూడా గతం నుంచి ఎట్లా విడుదల అవ్వాలని కూడా తెలిసింది మేడం. థ్యాంక్స్ మేడం. చాలా నేర్చుకుంటున్నాం విజ్డమ్ క్లాస్ నుంచి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందుకే మనందరం కరోనాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. చాలా జ్ఞానాన్ని నేర్చుకున్నాం. కోట్లాది మంది ధ్యానంలోకి వచ్చారు అప్పుడు. నేనైతే చాలా సార్లు చెప్పుకుంటా మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం చేస్తున్నా కానీ నాకు నాలెడ్జ్ అంటూ అందింది కరోనా. అప్పటి నుంచి ఆ కరోనా పీరియడ్లో నేను అమ్మ సెషన్లో జాయిన్ అవ్వడం జరిగింది 2019లో. అన్నీ అప్పుడే జరిగాయి మాస్టర్స్. అంటే ధ్యానం చేస్తూ ఉన్నా అంతేగాని నాలెడ్జ్ అనే విజ్డమ్ అనేది రాలేదు మాస్టర్స్. అక్కడి నుంచి ఎంతో మంది క్లాసెస్ వినడం, అమ్మ సెషన్స్ వినడం, ఎంతోమంది మాస్టర్స్వి. కాబట్టి నిజంగా కరోనాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గమనించుకుంటే ఇంకొకటి ఏంటి, ఫ్యామిలీలలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు తల్లి దగ్గరికి చేరడం జరిగింది. అమ్మ ప్రేమను ఎన్నో ఏండ్ల నుంచి పుట్టినప్పటి సంది ఎల్కేజీ నర్సరీ నుంచి హాస్టళ్లలో ఉండే పిల్లలు కూడా అమ్మతో చేరి అమ్మ ప్రేమతో మేము అసలు ఫిజికల్గా చూస్తున్నాం మాస్టర్స్. నేను వాళ్ళు మంచి మంచి జాబులు చేసే వాళ్ళు కూడా రిజైన్ చేసి తండ్రితో కలిసి బిజినెస్ చేస్తున్నారు మా దగ్గర. ఎంత అదృష్టం కదా మాస్టర్స్ అది. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ విజయకుమారి మేడం, నమస్తే, వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే. కరెంట్ లేదు, అందుకని నేను వీడియో ఆన్ చేయలేదు. పర్లేదు కాల్ చేసి క్లోజ్ చేస్తాను. మీరు వీడియోలోనే ఉన్నారు. అదే అందుకే ఒకసారి ఆన్ చేశాను. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చెప్పారు, నీలిమ మేడం చెప్పారు, పార్వతి మేడం చెప్పారు మీరు వేసిన ప్రశ్నకి. అంటే ఇన్నర్ చైల్డ్ వర్క్ గురించి, దాని గురించి లాస్ట్ ఎపిసోడ్ లో 46th ఎపిసోడ్ లో చెప్పినాయని ఇప్పుడు పార్వతి మేడం గారు చెప్పారు. దానికి కంటిన్యూషన్ గా ఈ ఎపిసోడ్ లో మళ్ళీ మేడం గారు ఏం చెప్పారు, పాత జ్ఞాపకాలు అంటే మనం పూర్వాన్ని, మన పాస్ట్ లో మనకు జరిగిన గాయాలను మర్చిపోవాలన్నా, దాని గురించి మనం పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలంటే ఏం చేయాలమ్మా? మరి పాస్ట్ టెన్స్ అంతా నాకు నెగిటివ్ గా ఉన్నప్పుడు నేను ఎలా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటానని ఆనంద్ కరుణేష్ గారు అడిగిన ప్రశ్న ఇక్కడ కూడా మళ్ళీ కంటిన్యూ చేశారు మేడం. అదేం చెప్పారు, మనం ఆ ఇన్నర్ చైల్డ్ వర్క్ ది లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు. ఇప్పుడు కొత్త పాయింట్ అంటే ఆ పొజిషన్ లో ఉండి, ఆ పెయిన్ లో ఉండి దాని గురించి ఆలోచించటం కాదు, దాని నుంచి బయటికి రావాలి. ఎలా రావాలి అంటే, మనం ఇంట్లో ఉన్నటువంటి దాని గురించి ఏదన్నా పొజిషన్ ఇంట్లో ఉండి తెలుసుకున్నా కంటే ఒక బయటికి వెళ్ళి ఆ హెలికాప్టర్ లోంచి చూస్తే మన సరౌండింగ్స్ అన్ని మనకి ఎంత క్లారిటీ వస్తుందో, అలాగే సమస్యలో కూరుకుపోయి ఉండి ఆ పెయిన్ లో ఉండి ఆలోచించడం వల్ల సరైన సొల్యూషన్ రాదు. కాబట్టి అలా బయటకు వచ్చి ఆలోచించాలి అన్నారు. బయటకు వచ్చి ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలి? ఫస్ట్ దానికి కావాల్సింది ఏమని చెప్పారు మేడం, ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి చూడాలంటే ఇప్పుడు సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా మనసు మీదే డీల్ చేస్తారు. కాబట్టి ఆ మనసులో నుంచి బయటికి రాకుండా ఆ మనసు గురించి ఆలోచిస్తూ వాళ్ళు కూడా దాని గురించే ప్రశ్నిస్తూ దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్తూ ఉంటారు. కాబట్టి సైకియాట్రిస్టులు కూడా ఏది ఫాలో అవ్వాలని చెప్పారు, దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించడం నేర్పాలి. ఎలా? దానికి ఎన్నో చెప్పారు. ఫస్ట్ చెప్పింది మెడిటేషన్. ఆ మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ద్వారా దాన్ని మనం డీల్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఆ మెడిటేషన్ ఎన్నో మంత్రం కానివ్వండి, పూజ కానివ్వండి, డెడికేషన్ తో మనం చేసుకొని ఆ ఇన్నర్ చైల్డ్ యొక్క పెయిన్ ని రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పారు.
మీరు ఇంకో ప్రశ్న వేస్తారా ఏదన్నా? దానికి మేడం అదే continuation క్వశ్చన్ గా నెక్స్ట్ క్వశ్చన్ మీరే వేసేసారు. అదే ఇంకా దానికి సంబంధించి అదే ఆ మనసు బాధ నుంచి ఎలా బయటపడాలి అనే దాని ఆ, గురించే కదా నెక్స్ట్ ఎలా క్వశ్చన్. బయటపడాలి అనే విషయానికి కంటిన్యూషన్ గా ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అప్పుడు కానీ మనం దాన్ని ఆ బాధ నుంచి బయటకు రావాలంటే ఇన్నర్ చైల్డ్ ని బయట మీరు క్లాసుల్లో చెప్పుకున్న ఇన్నర్ చైల్డ్ క్లాస్ లో చెప్పినట్టు బయట కూర్చోపెట్టి దాని గుండెలకి హత్తుకొని ఒక్క చిరునవ్వు చాలు. మీరు ఆ బాధ నుంచి బయటికి రావాలంటే ఆ మీలో ఉన్నటువంటి ఆ చైల్డ్ వైపు మీరు చిరునవ్వుతో చూస్తే చాలు. ఎందుకంటే ఆ చిరునవ్వు లేకే అది అంత బాధలో ఉంది. గతం తాలూకు గాయాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఆ ఇన్నర్ చైల్డ్ కి ఏదో పెయిన్. అప్పుడు ఆ ప్రేమ దానికి లభించలేదు. కాబట్టి ఏం చేయాలి అని ఆనంద్ కరుణేష్ గారు అడిగితే ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ చిరునవ్వు. దాన్ని చిరునవ్వుతో చూడు. దానికి ప్రేమను అందించు. ఎవరి ప్రేమకి నోచుకోక అలా అయిపోయిన ఆ బిడ్డ నువ్వే. నీ గతం తాలూకే కాబట్టి దాన్ని నువ్వు ప్రేమగా హత్తుకో. దాని ఎప్పుడు కూడా నేనున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ దానికి ఇవ్వు. నీకేం కాదు అని ఆ ప్రేమను అందిస్తే దానికి ఒక పెయిన్ నుంచి అది రిలీఫ్ అవుతుంది అని చెప్పారు. అలా మనం బయటకు వచ్చి ఒక మెడిటేషన్ ద్వారా అంటే 24 గంటలు సమస్య గురించే గత తాలూకు బాధల గురించి ఆలోచించుకుంటూ ఉండటం కంటే ప్రెసెంట్ మూమెంట్ లో బ్రతకటానికి ఏది మనం చేయాలి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఒక వర్క్ అది ఏదన్నా కానివ్వండి, దానిలో మనం కాన్సన్ట్రేషన్ కుదుర్చుకొని చేయగలగాలి అంటే మెడిటేషన్ కంపల్సరీ. అంటే ఏకాగ్రత కావాలి. మెడిటేషన్ చేసేది ఏకాగ్రత కోసం. ఆ ఏకాగ్రత దేనికి సంబంధించింది? మనం ఏం చేస్తుంటే దానిలో నిమగ్నమై ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ పాస్ట్ టెన్స్ మనల్ని బాధపెట్టదు. దాని గురించి మనం ఆలోచించాం. 46 ఎపిసోడ్ లో గతానికి గ్రాటిట్యూడ్, భవిష్యత్తుకి సమర్పణ అని చెప్పారు. మొత్తం స్పైరల్ గా ఉంటుంది నిలువ మేడం చెప్పారు. ఇవన్నీ కరెక్టే. మరి ఈ episode లో ప్రాక్టికల్ గా మనం ఎలా చేయాలి అంటే ఒక మెడిటేషన్ ద్వారా, అది ఏ రకమైన మెడిటేషన్ అన్నా కానియండి, ప్రత్యేకంగా శ్వాస మీద ధ్యాస, ఒక మంత్రమా, ఒక పూజ ఏదైనా కానియచ్చు. నామరూపాలతో కూడుకుందా లేదా అనవసరం. ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు చెయ్యాల్సిందల్లా ముఖ్యంగా ఏంటంటే దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు వర్తమాన కాలంలో నీ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవటానికి ఆ గతం తాలూకు గాయాలని గుర్తు తెచ్చుకోకుండా అంటే మాన్పుకోవటానికి ఆ చైల్డ్ ని క్యూర్ చేయడానికి దాన్ని ప్రెసెంట్ గా ఉంచటానికి ఇవన్నీ సహకరిస్తాయి. వీటి ద్వారా మాత్రమే ఆ ఇన్నర్ చైల్డ్ హెల్దీగా ప్లెజర్ గా ఫీల్ అవుతుంది. నీకు ఆ ఇన్నర్ చైల్డ్ పడేటటువంటి ఆ సఫరింగ్ నుంచి సఫకేషన్ నుంచి బయటకు రాగలుగుతాం. ఎప్పుడు కూడా నీకు మళ్ళీ ఒకసారి పాస్ట్ టెన్స్ గుర్తొచ్చింది అనుకోండి, ఇలా గుండె మీద తట్టుకొని చెప్పుకోమన్నారు ఆల్ ఈజ్ వెల్ అని. నీకేం కాదు నేనున్నాను. పసిబిడ్డని గుండెలకు హత్తుకొని తల్లి ఎలా అయితే జోగొడుతుందో అలా ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్న ఇన్నర్ చైల్డ్ తన బాధను వ్యక్తం చేయడానికి బయటకు వచ్చినప్పుడల్లా లేదులే నేనున్నాను అని ఒక చిరునవ్వు, ఒక ప్రేమ, ఒక ఓదార్పు ఇస్తూ ఉంటే సరిపోతుంది అని చెప్పారన్నమాట. అది ఆ పాయింట్ కి సంబంధించిన ఎస్ అంతవరకు ఎలాబరేషన్. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో క్వశ్చన్స్ అన్ని ముందు ఆన్సర్ లోనే ఆ క్వశ్చన్ ఉంటుంది. ఎస్ మేడం. ఈ ఎపిసోడ్ మొత్తంలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని 4 క్వశ్చన్స్ ఒకదానికొకటి. నెక్స్ట్ మనం దాంట్లో ఉన్న అమ్మ చెప్పిన దాన్ని అవగాహన చేసుకుంటూ ఉన్న సమయంలో దాన్ని చెప్పిన దాంట్లోనే మళ్ళీ అక్కడ క్వశ్చన్ వస్తదన్నమాట. అంటే Yes, ధ్యానం, మరి ధ్యానం అంటే ధ్యానం ఒక్కదాని వల్లన ఇది జరుగుతుందని కూడా అక్కడ అడుగుతారు. ఆ ధ్యానం కూడా ఎలా చేయాలనే కూడా మళ్ళీ అడుగుతారు. అంటే అన్ని దాంట్లోనే ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి కూరుకున్నట్టే ఉంటాయి మాస్టర్స్ ఇందులో క్వశ్చన్స్. yes ధ్యానం మేడం. కూడా ఎలా చేయాలనే విషయం చెప్తారు. మరి ఇప్పుడు అంటే ఎవరికి నాకు అర్థమైంది మాస్టర్స్, ఎవరికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే అందరికి ఫ్రీ విల్ ఇచ్చారని చెప్పారమ్మా ఇక్కడ. అంటే మీరు ఇదే చెయ్యండి, ఇదే చెయ్యండి, ఇదే చెయ్యండి అనేది లేదు మాస్టర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని నుంచి బయటపడి ఆ మనసు అనే దాని నుంచి బయటపడి ఈ ప్రజెంట్ లోకి వస్తారనే విషయాన్ని అమ్మ చెప్తారు ఇక్కడ. ఇప్పుడు మేడం చెప్పింది కూడా అదే, విజయకుమారి మేడం. థ్యాంక్ యూ విజయకుమారి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇందులో అమ్మ ఇచ్చిన జ్ఞానాన్ని పంచుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ చేయండి. మన ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క కోణంలో ఉంటుంది. అది ఎందరికో ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఆ నాలెడ్జ్ని అందుకోవడానికి కాదు మాస్టర్స్, అక్కడ అమ్మ ఇచ్చిన పాయింట్స్ రాసుకొని ప్రతి ఒక్కరని చెప్తాము. అది కాదు, మీకు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ప్రజెంట్లో రావడానికి మీరేం చేస్తున్నారు, మీరు ఎన్నిసార్లు మన సింహాసనం ఎక్కి దిగుతున్నాం కదా సాక్షిలో, అలా ఎన్నిసార్లు ఎక్కి దిగి ప్రజెంట్లో నుంచి పాస్ట్లోకి అయ్యి పాస్ట్లో నుంచి ప్రజెంట్లోకి వచ్చారు. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మాస్టర్స్. ఇందులో ఉన్న జ్ఞానాన్ని ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్ఏ రాసుకొని చెప్పేసేయచ్చు. అమ్మ చెప్పిన పాయింట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేస్తూ మన ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకుందాం.
ఎందుకంటే ఇది మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ గురించే మాస్టర్స్. ఇది ఉన్నది లాస్ట్ క్వశ్చన్ కూడా ఇంకా అదే. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారే, మరి అందరు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నమ్మట్లేదే, మరి అందరికి కుదరట్లేదే, అందరికి జరగట్లేదని లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. మరి అందరు కరెక్ట్గా అర్థం కావట్లేదే అనేది. కాబట్టి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేసింటారు కదా మాస్టర్స్. మీరు కృతజ్ఞత ఉనింటారు. మనం కూడా అందరము మనసు అనే మాయలో పడి ఎప్పుడు గతంలోకి వెళ్తుంటాం. అరే ఇప్పుడు ప్రజెంట్లోకి రావడానికి అమ్మ ఎరుక సెషన్లో చెప్తారు. ప్రజెంట్లోకి రావాలంటే మీరు మీ పంచేంద్రియాలను కూడా ఉపయోగించుకోండి అని. అంటే మనం అంత జ్ఞానాన్ని ఇక్కడ తెస్తూ, అరే మేడం నేనైతే అమ్మ ఎరుక సెషన్లో చెప్పిన దాన్ని నేను పాటించడం వల్ల నేను ఎప్పటికప్పటికి ప్రజెంట్లోకి వస్తున్నా మేడం. అంటే మనం ఇలా పంచుకుందామని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. అందుకని సారీ రమాదేవి మేడం, మిమ్మల్ని వెయిట్ చేయించా. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నమస్తే. పర్వాలేదు మేడం. ఇవి ఇంతకంటే జ్ఞానము ఇప్పుడు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ మనం 3 సంవత్సరాల ముందు విన్నా కూడా అప్పటికప్పుడు అది వేరే కొత్తగా ఉంది. ఇప్పుడు వింటూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇంత గురువుల గురించి ఈరోజు మేడం ధ్యానం చేస్తూ ఉంటే అసలు నాకు కూడా మీరు చెప్తుంటే అలాగే అనిపించింది. అసలు ఎంత ఎనర్జీస్ ఉన్నాయి మేడం మన ప్లాట్ఫామ్ లో, చాలా మంచి ఎనర్జీస్ ఉన్నాయి. మళ్ళీ ఈరోజు నేను పోయిన ఎపిసోడ్ వినలేదు, కానీ ఈ ఎపిసోడ్ లో ఫస్టే చెప్పినారు మేడము, నెగిటివ్ ఆలోచనలు లాస్ట్ టైం నెగిటివ్ ఆలోచనలు గతమంతా నెగిటివ్ గానే ఉన్నప్పుడు ఎట్లమ్మా లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత చేసుకున్నా కాలేదని సార్ చెప్పిండేది. దానికి అమ్మ ఎంత సింపుల్ గా ఇదే ఎపిసోడ్ లో అమ్మ చెప్పిన 4 పిల్లర్స్ వచ్చినాయి. మళ్ళీ సాక్షి భావన, ఎరుక, ఇవి 6 అరిషడ్ వర్గాలు ఎట్లుంటాయో దీంట్లో ఈ దివ్య లక్షణాలు ఇవి 6 ఉంటే చాలా అనిపించింది మేడం. సూపర్ మేడం. అరిషడ్ వర్గాలు అని మనకు దాన్ని అరిషడ్ వర్గాలు అని దాన్ని నెగిటివ్ గా అనుకునే పని లేదు. అరిషడ్ వర్గాలు అంటే అమ్మ చెప్పిన ఈ 6 మనకు ఇప్పుడు చాలా బాగా మన లైఫ్ లో తీసుకుంటే చాలు మేడం. అవి మర్చిపోదాం ఇంకా. అవే వెనక ఉన్న నెగిటివ్స్ అన్ని మర్చిపోయి దీంట్లో మాకు కన్నడలో ఒకటి అంటారు మేడం, ఆగోదెల్ల ಒಳ್ಳೇದಕ್ಕೆ అని ఒక సామెత ఉంది. ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ ನಮ್ಮ ಆತ್ಮ ಪುರೋಗತಿಗೆ ಅಂತ. ఇప్పుడు మనం అనుకుందాం మేడం, ఇప్పుడు అనుకుందాం మన ఆత్మ పురోగమనంకే కదా వెనక వచ్చిన మనకి అన్ని అవి కష్టమని అనుకోకుండా మనం తీసుకున్న రీతి, మనం ఎలా తీసుకున్నాము, ఎలా సాల్వ్ చేసినాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని నేను చెప్తున్నాను మేడం. రమాదేవి మేడం, ఏమనుకోవద్దు మిమ్మల్ని ఆత్మ. 100% చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. నిజంగా అంటే అది మనం చూసే దృష్టికోణము, మనం తీసుకునే దానిపైన ఆధారపడి ఉంది మేడం. ఇంతకుముందు కరోనాకు కృతజ్ఞతలు అన్నా. నాకు 2015లో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది మాస్టర్స్. అంతకుముందు ధ్యానం తెలిసినా నేను పర్ఫెక్ట్గా రావడానికి నాకు ఆ హెల్త్ ప్రాబ్లమే నన్ను సంపూర్ణంగా దీంట్లోకి దించింది. దానికి నేను కూడా ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటా మేడం. కంటిన్యూ మేడం, సారీ పాయింట్ యాడ్ చేయాలనిపించింది. అవును మేడం, దీనికి మనకు ఏం జరిగినా కూడా వెనక మనము నెగిటివ్ అనుకోకుండా అదంతా మనకు మంచిదే అనుకుంటూ ఉంటే, నేను అనుకున్నాను మేడం అలాగా. నేను అనుకుని ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి అసలు భూమి పైన వచ్చేదే ఇవన్నీ అనుభవించడానికి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా మేడం. ఇంకా లేకపోతే ఎందుకు వచ్చిండేవాళ్ళం, ఎక్కడైనా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు అవి తెలుసుకున్న తర్వాత ఇవి చాలా సింపుల్ అనిపించేస్తుంది. అవునులే, ఇవన్నీ తెలుసుకొని నేను నా ఆత్మని పురోగమనం చేసుకున్నాము అనే కదా మనం వచ్చినాము అనేది మనం మైండ్ లో పెట్టుకున్నామంటే ఇంకా దేనికి మనం బాధపడనే పడం మేడం. ఇది అమ్మ చెప్పిన ఈ దాంట్లో సమయము, స్థలం, ఇక్కడ అమ్మ చెప్పింది అన్ని మాయ. అమ్మ చెప్పినారు మేడం, స్పేస్ అండ్ టైమ్ ఎంత మాయ అంటే అసలు ఏమీ లేనే లేదు. ఇది పత్రి సార్ అయితే దీని గురించి అసలు ఎంత బాగా చెప్పినారు మేడం. అసలు స్పేస్ అండ్ టైము అసలు లేనే లేదు, మాయ. మనల్ని అర్థం ముంచేస్తుంది మేడం ఇది. అయ్యో టైం లేదు, నాకు ఈ క్లాస్ వినడానికి టైం లేదు, నేను క్లాస్ చేసుకోవడానికి టైం లేదు, నాకు వంట చేయాలి, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు. ఇవంతా కూడా మాయ మేడం. నిజంగానే మనం చేసుకొని మనం లోపల అనుకుంటే అన్ని జరిగిపోతాయి. ప్రజెంట్ లో ఉండమని చెప్పినారు మేడము. ఈ ప్రజెంట్ లో ఉండి, ఇప్పుడు నేను అనుకున్న ప్రజెంట్ లో ఉండి దాన్ని మనం కృతజ్ఞత భావనతో చూస్తూ మేడం, దానికి ఎంత బాగా చెప్పినారు మేడం. అవగాహన మనకు పెరుగుతుంది. అప్పుడు
ఈ ప్రెజెంట్‌లో ఉండి కృతజ్ఞతా భావనతో ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయగలుగుతాము, ఏం చేస్తాము అనేది బాగా క్లారిటీ వచ్చేసి ఇంకా షైన్ చేసుకోగలుగుతాం మేడం. అది నాకు అనుభవం అయింది మేడం అట్లాగా. ఎందుకంటే ముందు ఎక్కువ కోపం చేసుకొని, పాత్రలన్నీ బయటకు విసిరేసి అంతంత గలాట చేసిండే వాళ్ళము. ఇప్పుడు ఎలా అయిపోయామంటే ఎట్లాంటిదొచ్చినా గూడా ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అనే మేడం చెప్పిన మంత్రం ఎంత బాగా పనిచేస్తుందంటే, దేనికి బాధపడే పని లేదు. దేనికి కోపం చేసుకునే పని లేదు. ఓకే. అది ఎంత హాయిగా సాల్వ్ అయిపోతుంది. ఎంత హాయిగా దాన్ని మనం తీసుకోగలుగుతున్నాము. మనకు గూడా ప్రతి ఒక్క దాని మీద ఆరోగ్యం ఎట్లైనా ఉన్నిలెండి. ఆరోగ్యం గూడా సెట్ అయిపోతూనే ఉంటుంది అప్పటికప్పుడు. ఇది నా లైఫ్‌లో నేను చూసాను మేడం. నా ఆరోగ్యం గురించి నేను చాలా ఆరోగ్యం పాడు చేసుకునేదాన్ని. చే చేసుకున్నాను ముందువన్నీ తోడుకొని. ఇప్పుడు నా ఈ ఆరోగ్యం ఉండే ఆరోగ్యము దాన్ని దేవుడా ఇప్పుడు దీనికి కృతజ్ఞత. ఇప్పుడు నాకిచ్చినావు గదా! ఈ జన్మ ఇప్పుడు నేను బతుకుతున్న ఈ లైఫ్ ఈ క్షణం దానికి కృతజ్ఞతగా మేడం జెప్పినట్లు చాలా నా లైఫ్‌లో నేను దాన్ని పాటిస్తున్నాను మేడం. మళ్ళీ మేడం ఏం జెప్పినారంటే భవిష్యత్తుని ఎప్పుడు సమర్పణ భావంతో భవిష్యత్తుకు ఉండాలి. అంతే గదా మేడం! ఇప్పుడు మనం కృతజ్ఞతగా ఎప్పుడైతే నేర్చుకునేస్తామో ఆటోమేటిక్‌గా సమర్పణ వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా అన్నిటికి ఓకే. ఇట్స్ ఓకే అనేది గూడా వచ్చేస్తుంది మేడం. ఇది అక్కడ ఇవన్నిటికి కలిపి దూరంగా ఉండి చూడమని జెప్పినారు. దూరంగా ఉండి అంటే అక్కడ సాక్షి భావనే గదా! ఇంక సాక్షితో ఉంటే ఇంక ఏం అవసరమే లేదు మేడం. ఇవన్నీ గూడా సాక్షితో నేను గాదు ఇక్కడ ఉండేది. నేను బయట ఎక్కడో ఉండి చూస్తా ఉన్నానంటే, మనకు అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్ అయినా చిన్నగానే కనపడుతుంది. సంతోషమైనా చిన్నగానే కనపడుతుంది. ఏదైనా గూడా పటపట అని చేసుకుంటూ వెళ్తాం మేడం. ఇది నాకు ఇప్పుడు రిట్రీట్‌కి వెద్దామని నేను రెడీ అయినాను. అంతా పేరిచ్చినాను. అంతా అయింది మేడం. మా పాప యూఎస్‌లో ఉంది. మా పాప 8థ్ వచ్చి 27థ్ వెళ్ళిపోతానమ్మా అనంటే, పర్వాలేదులే నువ్వు రా. నేను 3 రోజుల్లో అక్కడ వేసొస్తాను అని జెప్పి ఆ 15 రోజులు 15 రోజులు గూడా కొంతమంది అంటే మా ఇంట్లో గాదు. కొంతమంది బయట నుంచి 15 రోజులు పాపొస్తే నువ్వు వెళ్ళిపోతావా అంటే, పర్వాలేదులే ఉంటుంది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇట్లాంటి మైండ్‌కొచ్చేసినాం. ఏ మాత్రం గూడా అయ్యో! అనిపించదు మేడం. అంత మంచి జ్ఞానము మనకిప్పుడు అమ్మ ఇస్తున్నారు. అంత జ్ఞానాన్ని ఎంత బాగా అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెడుతున్నారు. దీన్ని హ్మ్. దే దేనితో థాంక్స్ చెప్పాలి? మన బాడీని మన కంట్రోల్‌లో పెట్టుకొని అమ్మకు మనమే అదే ఇచ్చే గురుదక్షిణ అనిపిస్తుంది మేడం. అనిపిస్తుంది. చాలా బాగా ఉంది మేడం. ఈ లైఫు, ఈ ఈ జ్ఞానము ఇదంతా గూడా. అది. సూపర్. ఎ ఆ! థ్యాంక్ యూ సో మచ్ ఇన్నర్ మేడం. చైల్డ్ ఇన్నర్ చైల్డ్ హ్మ్. అంటే ఇంక అంతే గదా మేడం. ఇన్నర్ చైల్డ్ గురించి గూడా మేడం చెప్పినట్టు ఇన్నర్ చైల్డ్‌ని ఎప్పుడు గూడా మనము అయ్యో! అని దాన్ని దగ్గరగా తీసుకొని నువ్వు జరిగిపోయిండే దాన్ని మనము కృతజ్ఞతా భావనతో నువ్వు జరిగిన ఇట్లాంటి మంచి విషయాలు దానికి ఎప్పుడైతే మనసుకు మనం వేసినామంటే, ఆ ఇన్నర్ చైల్డ్ గూడా ఊరికే ఏమి అంత బాధించదు మేడం. ఇది నాకు జరిగిన ఇది మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ మేడం. మీకందరికి ఈ అంటే అవకాశం ఇచ్చిన మేడము చాలా థాంక్స్. ఇప్పటికి కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఫ్యూచర్‌కి మరి సమర్పణతో సమర్పణతో ఉన్నారు. సమర్పతో ఉన్నారు గాబట్టే వాళ్ళందరికి చెప్పేసారు. నేనైతే వెళ్తానని. అంటే అది సమర్పణనే అక్కడ. ఇంకంటే దాని గురించి ఆలోచించట్లే. దాన్ని ఇంక లేదు. సరెండర్ అయ్యి ఓకే. ఏది జరిగినా ఓకే అంతే. అక్కడికేం జరుగుతదో గూడా తెలీదు మనకి. యెస్ మేడం. అంతే. థాంక్ యూ రమాదేవి మేడం. థాంక్ యూ సో మచ్. యెస్ గిరిజమ్మ వెల్కమ్. నమస్తే అమ్మా. నమస్తే సరిత. సరోజమ్మ ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినందుకు సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు సరిత. నువ్వు కూడా మా అందరితోటి మళ్ళీ వినేటట్టుగా చేసినందుకు చాలా కృతజ్ఞతలు. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఇవాళే పొద్దున విన్నా. 2 డేస్ నుంచి ఫీవర్ ఉంది. బాగా కోల్డ్ ఉంది. అసలు అసలు అటెండ్ అవ్వడం లేదనమాట. అట్లా వింటున్నా. థాంక్ యూ సో మచ్. మీరన్నట్టుగా కరోనాకి నేను చాలా చాలా థాంక్స్. ఎందుకంటే అందరికి కరోనా మహమ్మారి అంటూ ఉండేవారు కానీ పత్రి గారి కాన్సెప్ట్‌లు వింటూ
కరోనాని ఎంత బాగా గడిపాము. రెండో జూమ్ అన్నది ఓ పెద్ద వరం మనకి కరోనావే ఎస్ అమ్మా. ఇచ్చింది. ఎస్. సో కరోనాలో సీతాయనం ఒకటి, ఇంకా తర్వాత థౌసండ్స్ ఆఫ్ జాయ్ ఏంటి, ఇంకా ప్రతిదీ జూమ్ కి బాగా అలవాటు పడిపోయింది కరోనా. అప్పటివరకు జూమే తెలియదు కాబట్టి ఇంట్లోనే నేను ఎప్పుడు ఉండేదాన్ని. మా వారు ఎప్పుడు వెళ్ళేవారు అన్ని చోట్లకి. సో సజ్జన సాంగత్యం ఆయనకి బాగా జరిగేది, కానీ నాకు సజ్జన సాంగత్యం సంవత్సరానికి ఒకసారి ధ్యాన మహాచక్రంలో వెళ్ళడమే అంతే తప్ప తెలియదు. లేదా పత్రిక గారు ఇక్కడికి వస్తే ఆయనతో పాటు బోధన్ గాని నిజామాబాద్ గాని వెళ్ళడం తప్ప నాకు అసలు సజ్జన సాంగత్యమే తెలియదు. కానీ జూమ్ మాత్రం ఇంతమంది ఆత్మ బంధువులని అందరినీ ఒక సోల్ ట్రైబ్ ఇచ్చేసింది. దానికి ఎంతో ఎంతో కృతజ్ఞతలు. తర్వాత అదే ఈ కరోనా రాకముందు నేను ఎప్పుడు సంకల్పం పెట్టుకునేదాన్ని సరిత మామూలుగా ధ్యానం చేసుకున్నప్పుడు. ఎందుకంటే ధ్యానం అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా, పత్రిక దైవాల ధ్యానంలోకి ఎప్పుడో వచ్చాం. ఎప్పుడు అనుకునే నెగిటివ్ థాట్స్ బాగా వచ్చేవి. అప్పుడు బుద్ధుడికి దండం పెట్టుకుని, బుద్ధ మీకు ఎట్లా నెగిటివ్ థాట్స్ రావు, నాకు నెగిటివ్ థాట్స్ రాకూడదు అని కూర్చుని సంకల్పం పెట్టుకునేదాన్ని అనమాట. ఎప్పుడైతే థౌసండ్స్ ఆఫ్ జాయ్ ఈ ఎపిసోడ్స్ విన్నానో అసలు ఏమీ పెట్టక్కర్లేదు, ఏ సంకల్పాలు ఏమక్కర్లేదు, కామ్ గా ధ్యానం చేసుకోవడం రావడం అన్నది అలవాటైంది. ఇదే నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంకా సంకల్పాలు లేవు, దాని మీద నెగిటివ్ థాట్ రాకూడదు అంటే ఇంకా వస్తుంది అనమాట. అది తెలుసుకున్నాను. అప్పటివరకు తెలియదు. కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో సంకల్పం లేదు, ఏం లేదు, అసలు సంకల్పాలే పెట్టుకోవడం లేదు. జస్ట్ ధ్యానం, నా కోసం నేను ధ్యానం చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మేడం రమాదేవి మేడం అన్నట్టు మా పాపది ఏంటంటే కెనడాది ఎప్పుడు ఏ క్షణంలో వెళ్ళిపోవాలన్నమాట. నేను అందుకని చెప్పి రిట్రీట్ కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం అవుతోందనమాట. ఇంకా తను అదే అంది, పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళిపో, నాది ఎప్పుడు వచ్చినా నువ్వు ఎయిర్పోర్ట్ కి రావక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను, నువ్వు వచ్చేవంటేనే నాకు ఏడుపు వస్తుంది అందనమాట. అన్న మా రిట్రీట్ కన్నా నువ్వు ముందు వెళ్ళిపోతే చాలా థ్యాంక్స్. లక్ష్మీదేవికి వినాయకుడికి దండం పెట్టుకున్నాను, మాతలకి. వాడు ముందు వెళ్ళిపోతే దగ్గరుండి పంపిస్తా, లేదా రిట్రీట్ కి వస్తాను అనమాట. అట్లా రిట్రీట్ కి అయితే ఎట్లాగో వస్తా, అది మాత్రం కన్ఫర్మ్ అంతే. సూపర్ మేడం. సో ఈ మైండ్ సెట్ వచ్చేసింది అన్నమా మనకి. అట్లాగా మనకి ఏం కావాలన్నది మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఏది జరిగినా మన మంచికే మాస్టర్స్. ఎస్ అది. ఇప్పుడు అందుకే ఇప్పుడు అసలు ఇప్పుడు పాతవి ఏమి ఆలోచించాను. అసలు పాతవి ఏదో ఒకసారి ఒక్క నిమిషం వస్తుందా మళ్ళీ అనుకుంటా, ఏంటి నేరుకు సింహాసనం నుంచి దిగుతున్నాను, చలో వెనక్కి చలో అని మళ్ళీ అడిపోతారన్నమాట. అస్సలు రావట్లేదు. ఎవరినైనా ఒక మాట అన్నా కూడా అరే చాలా సారీ ఎట్లా ఏంటి ఇలా మైండ్ పనిచేసింది, కాదు సారీ అని వాళ్ళకి మనసులో చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సరిత. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నిజమంటే మాస్టర్స్ ఏ జరిగినా మన మంచికే. ఎక్కడ వెళ్ళినామా ఎక్కడ వెళ్ళలేదా నెక్స్ట్ వెంటనే మళ్ళీ ధ్యాన మహాచక్రాలు మాస్టర్స్. అమ్మ ఇప్పుడు గిరిజా మేడం చెప్పినట్టుగా మనకు ముందు ఏముండే మాస్టర్స్, ఈ జూమ్ లేకముందు నాలెడ్జ్ అంటే ఎక్కడికన్నా వెళ్ళే వినాలి. యూట్యూబ్ లో కూడా అన్ని క్లాసెస్ వచ్చేవి కాదు, కొన్ని మాత్రమే ఉండేవి. పత్రి సార్ ఓల్డ్ వీడియోస్ కొన్ని మాత్రమే ఉండేవి, అసలు ఏమీ ఉండేది కాదు. కరోనా వచ్చింది, జూమ్ వచ్చేసింది. ఎక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి ఇళ్లలో బయటికి పంపించాలనేది లేదు కదా మాస్టర్స్. అందరం అన్ని దగ్గరికి వెళ్ళలేము, ఎక్కడెక్కడ క్లాసెస్ మస్తు జరుగుతుంటాయి కానీ ఎక్కడ వెళ్ళలేం కదా. అసలు ఈ జూమ్కు నిజంగా జూమ్ను కనుగొన్న వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది రావడం వల్లనే మనం ఉన్న దగ్గర ఇంత జ్ఞానాన్ని వింటూ ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ఇంకా అమ్మ సాధన అని చెప్తూనే ఉన్నారు. కనీసం ఇంత వింటూ ఉంటే ఏదన్నా ఒక చిన్నదన్నా మనకి ఎరుకలోకి వస్తుంది కదా మాస్టర్స్. వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇంకొకటి ఎరుకలోకి వచ్చిందా లేదా అనేది మనం గమనించుకుంటాం. అలాంటి ఇంతకుముందు ఫాస్ట్లో మనం ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అయ్యే వాళ్ళము, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాము ఇంట్లో అన్నాం ఎక్కడ లేదు మాస్టర్స్. మన ఇల్లే పెద్ద ప్రయోగశాల, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడనే మన భర్త అయిండొచ్చు, మన పిల్లలు అయిండొచ్చు. ఇంతకుముందు అన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు అంటుంటే మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాము. అబ్జర్వేషన్ మాస్టర్స్, గమనించడం. ఆ గమనింపులో మనం శబాష్ కొట్టుకోవచ్చు. అమ్మో అప్పటికిప్పటి నేను కొంచెం మారినా, కొంచెమే మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ డే. ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నాను అంటే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్లో ఉంటుంది, అమ్మ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంత చెప్తున్నా కానీ ఎందుకు దాన్ని అందరు ఒప్పుకోవడం లేదు అని అడుగుతారు ఆనంద్ కర్ణేష్ గారు. ఎందుకు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని అడుగుతారు లాస్ట్ క్వశ్చన్. అవునా మాస్టర్స్, ఈ ఎపిసోడ్ లాస్ట్ క్వశ్చన్ అదే.
అంటే అమ్మ చెప్తారు అక్కడ ఇక్కడ దాకా వెళ్ళట్లేదు అనే విషయాన్ని ఆనందంగా. ఎస్ గిరిజా మేడమా విజయ్ కుమారి మేడం వెల్కమ్. విజయ్ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. అదే నమస్తే. లాస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కి మేడం గారు ఆనంద్ కరుణశేషన్ గారు అడుగుతారు కదా, ఎందుకమ్మా అందరూ దాన్ని చేయటానికి అదే ఇష్టపడటం ప్రయత్నించటం లేదనో, లేకపోతే ఎందుకు సక్సెస్ కావట్లేదనో అడుగుతారు. ఎందుకు కావట్లేదని అడిగితే ఎందుకని అందరికి జరగట్లేదని అడుగుతారు. అడిగితే దాని అమ్మ ఏం చెప్పారు, ఒకే ఒక్క మాట, కాన్షియస్నెస్. కాన్షియస్ గా ఉండలేదు. ఏది దెబ్బతింటుందంటే కాన్షియస్నెస్. ఏంటి కాన్షియస్నెస్ అంటే నథింగ్ బట్ అవేర్నెస్. అవేర్నెస్ లేదు. ఎందుకు లేదు అవేర్నెస్? మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక దాని మీద మనకు డబ్బే కావాలి, లేదు ఆరోగ్యం కావాలి, ఏదో బాబు పెళ్ళో ఉద్యోగం ఇలాంటి ఏదో ఒకటి పెట్టుకొని చేస్తుంటారు సహజంగా. లేదు లోక కళ్యాణం చేసే అవి వేరు, అవి సామూహికంగా చేస్తారు, అది వేరే విషయం. పర్సనల్ గా చేసేటటువంటి ఎందుకు సక్సెస్ కావట్లేదు, ఎక్కడ దెబ్బతింటున్నారంటే 2 పాయింట్లు చెప్పారు. ఒకటి అవేర్నెస్ లేకపోవటం, 2 లేమిలో నుంచి అడగటం. లేమిలో నుంచి స్టార్ట్. ఆ లేమిలో నుంచి అడగటం వల్ల సక్సెస్ కావట్లా. మరి ఎలా అమ్మా, మనకు లేనిదే కదా మనం అడుగుతాము. ఈ 2 ఎలా? కాన్షియస్నెస్ ఉంటే అదే చెప్పారు మేడం, పక్కనోడికి కారు ఉంది, నాకు అవసరమా అని ఆలోచించుకో, కావాలి కావాలి కావాలి. వాడికి బెంజ్ కారు ఉంది, నాకేదో పిచ్చి కారు ఉంది, ఇది కాదు నాకు అది కావాలి. అంటే లేమి అనేది సహజంగా మనం కోరుకున్నామంటే ఏ కోరికన్నా కానివ్వండి, మనకి లేనప్పుడే మనం అడుగుతాం. ఇప్పుడు నాకు అనారోగ్యంతో ఉన్నాను, జబ్బు పడి ఉన్నాను, అప్పుడే కదా నాకు ఆరోగ్యం ఏమని అడిగేది. నేను ఫుల్ హెల్దీగా ఉన్నాను అనుకోండి, ఆరోగ్యం కావాలని ప్రత్యేకంగా ఒక భగవంతుడిని అడగం, ఒక యూనివర్స్ని అడగం. ఎందుకంటే నేను ఫుల్ ప్లెడ్జ్ లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనమాట. హెల్దీగా ఉన్నప్పుడు అడగను. అలాగే ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, ఒక మల్టీ మిలినియర్ ఉన్నాడు, టాటా బిర్లా లాంటోడు ఉన్నాడు, ఆయన మళ్ళీ డబ్బు కోసం ఏం అడగడు, ఇంకో దానికోసం అడుగుతాడు. ఆయన షుగర్ పేషెంటో బీపీ పేషెంటో దీనికోసం అడుగుతాడు. అంటే మనకి ఏది ఉందో దాని గురించి మనం ప్రాధేయపడం, లేని దాని గురించి అడుగుతాం. కాకపోతే ఇక్కడ ఎందుకు నేను అసలు ఈ ప్రశ్నని సహేలీలో కూడా వేశాను మా గ్రూప్ లో. అంటే నాకే ఒక కన్ఫ్యూజన్ అనమాట. నేను ఎన్నిసార్లు అంటే నాకు తెలియని పరిస్థితుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ నేను ట్రై చేసినా లేనిదే చేస్తాము. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను పడ్డాను, లేకపోతే అసలు పని చేయలేకపోతున్నాను, నేను బాబాని అడుగుతాను, ఇంకోళ్ళని అడుగుతాను, నాయన నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, కొంచెం లేచి పని చేసుకుంటే చెయ్యి అని అడుగుతాం. అంటే లేమి నుంచి అడుగుతాం. కానీ ఇప్పుడు వినగా 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 ఎందుకు పదే పదే మేడం ఆ పాయింట్ చెప్తున్నారు అంటే, నాలో నేను అంతర్మదనం చేసుకొని ఆలోచించుకుంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఒకటి మేడం ఇక్కడ లేమి నుంచి అడగకూడదు. అంటే కరెక్టే, మనకు లేనిదే మనం అడుగుతాం. బట్ ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి అనే ఒక అవేర్నెస్ కోల్పోతున్నాం. అందువల్ల అది సక్సెస్ కాదు. ఎందుకు లేదు అనే ఒక బాధలో, ఒక పెయిన్ లో, ఒక చిరాకులో, ఒక ఆవేదనలో పదే 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 అందరిని బెగ్ చేస్తాం. అది యూనివర్స్ కానివ్వండి, పరమాత్మ కానివ్వండి. ఆ బాధ అనేది మనకి మేడం ఏం చెప్తున్నారు, నువ్వు బాధ నుంచి అడిగితే నీకు ఆ బాధే రిపీట్ అవుతుంది. అంతకు మించి నువ్వు కోరిక తీరటల్లా. నాకు ఆరోగ్యం బాగుండాలని నేను బాధతో పానిక్ అయిపోయి అడిగాను అనుకోండి, ఇంకా రోగం పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఇదేమిటి నేను ఇంత ప్రార్థిస్తున్నా రోగం పెరుగుతుందని మళ్ళీ దాని గురించి ఇంకొంచెం టెన్షన్ పడతాం. అంటే ఏంటి, ఇప్పుడు ఎలా ఆలోచించాలనేది నేను ప్రాక్టికల్ గా చేసి చూసాను అనమాట. ఎలా చేసి చూసాను, నాకు ఉన్న పరిస్థితి సరే, డబ్బు సంగతి తీసేయండి, డబ్బు ఇబ్బందులున్నా నేను ఏదో చేసుకుంటాను, సంపాదించుకోవడం అది నాకు ఎప్పుడు బాధ కాదు. ఆరోగ్యం గురించే చాలా సఫర్ అవుతున్నాను. ప్రాక్టికల్ గా నేను ఏంటి అసలు ఇంత సఫర్ అవుతుంది. ఇందాక గిరిజా మేడం గారు చెప్పినట్టు మనం ఈ స్థాయికి ఏ స్థాయికి వచ్చామంటే ఇలాంటి చిన్న చిన్న సంకల్పాలను వదిలేసాం. అసలు మేడం గారు చెప్పే వాటిని విని 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 నిజంగానే స్వయం సమృద్ధిలో ఉన్నాం అనుకోండి, అసలు సంకల్పం రాదు, ఏదో కావాలని తపనే ఉండదు. ఎందుకంటే హాయిగా నిండుగా పూర్ణంగా ఉన్నాం, మనకి ఇంకేం అక్కర్లా. ఆ పూర్ణ స్థితిలో ఉన్నప్పుడు అక్కర్లేదు, అసలు కోరికలు కోరుకోవాలని కూడా అనిపించదు. కానీ ఏదైనా మనకి ఆ పూర్ణ స్థితిలో ఉండి కూడా కావాలని అనిపించినప్పుడు ఎలా అడగాలనేది నేను ప్రాక్టికల్ గా చేసింది ఏంటంటే, ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగింది, చెయ్యి విరిగితే అది ఎముక ఇరగలేదు, మజిల్స్ అన్ని స్టకప్ అయిపోయి ఫ్రోజన్ షోల్డర్ గా అయిపోయింది. దగ్గర 1 year నుంచి సఫర్ అవుతున్నాను. కానీ ఇప్పుడు నేను బాధ తగ్గాలని చేసినంత కాలం ఆ బాధ తగ్గల. ఎప్పుడు అది నేను మర్చిపోయానంటే, ఎప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉందంటే, ఉంటే ఉండని ఏమైంది, విరగలేదుగా ఎముక, పోని ఎంతమందికి ఎముక ఇరిగి బాధపడుతున్నారు, భగవంతుడి దయ వల్ల నాకు ఎముక ఇరగలేదు, జస్ట్ మజిల్సే కదా, అది ఎప్పటికైనా అవే సెట్ అయింది. నా పని నేను చేసుకునే శక్తి ఇచ్చాడు కదా భగవంతుడు, చాలు. నేనేం మంచాన్ని పడలేను కదా, ఒకడి మీద డిపెండ్ అయ్యలేను కదా, హ్యాపీగా ఉన్నాను. తగ్గినప్పుడు తగ్గుతుంది. అంటే ఇది ఫ్యూచర్ కి సరెండర్ అవటం అన్నమాట.
గ్రాటిట్యూడ్ ఏంటి నేను చేసింది? థ్యాంక్స్ నాయన, నాకు ఎముక ఎరగలేదు, ఇంకా ఏ తలకో దెబ్బ తగలేదు, ఏ వెన్నుపూసకో దెబ్బ తగలేదు, జస్ట్ హ్యాండ్ కి తగిలింది. ఒక చెయ్యి పోతే ఇంకొక చెయ్యి ఉంది, ఎడం చేత్తో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, ఏమైంది? తగ్గినాడికి తగ్గుతుంది, తగ్గపోతే ఉంటుంది అని చెప్పేసి ఒక రకమైన దాన్ని ఏమంటాడు, ఒక సంతృప్తి. ఎందుకు సంతృప్తి? మేడం చెప్పింది ఇప్పటికి నాకు అర్థమైంది. గతానికి ఎస్ గ్రాటిట్యూడ్ మేడం. ఎలా ఇంత దరిద్రంగా ఉన్న గతానికి గ్రాటిట్యూడ్ ఎలా చెప్తామా అంటే సెల్ఫ్ దాని సాటిస్ఫాక్షన్. సివియర్ కండిషన్ పోకుండా తగ్గింది కదా, అందుకని దానికి గ్రాటిట్యూడ్. మరి భవిష్యత్తు మీద ఏంటి? ఆ సమర్పణ భావం ఏం చేస్తాం? మనకి అది తగ్గుతుందా తగ్గదా దాని మీద ఫోకస్ పెడితే వర్తమానంలో మనం ఏ పని చేయలేం, అది దిగులు కింద మారిపోతుంది. ఎస్ ఇంకా నా మేడం. చెయ్యి ఇంతేనా, నా చెయ్యి ఇంతేనా అని ఏడ్చేదాన్ని మొదట్లో, ఏం చేయలేకపోతున్నానని. కనీసం జడేసుకోలేకపోయేదాన్ని, స్నానం చేయలేకపోయేదాన్ని, అసలు బట్టలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది. అంత పరిస్థితిలో అసలు ఎప్పటికైనా సెట్ అయిద్దా అని ఏడ్చా మొదట్లో. తర్వాత మనం ఈ మేడం ఈ సాక్షి తత్వాలు ఇవన్నీ వింటూ 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 ఇప్పుడు మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు కాబట్టి నా లైఫ్ కి సంబంధించి నేను చెప్తున్నా. ఎస్ మేడం, చెప్పేసేయండి ఫాస్ట్ గా. అందుకని చెప్పేసి ఇప్పుడు నాకు అలా అయిపోయింది అన్నమాట. అంటే మనం ఏం చేయాలి? మేడం చెప్పింది అదే. ఏంటి? అవి రెండు ఉండాలి, కాన్షియస్నెస్ ఉండాలి, ఏ కోరిక కోరుకోవాలి, అది అవసరమా కాదా, ఫస్ట్ అది. కాన్షియస్నెస్ ఎక్కడ ఉండాలి? పక్కనోడు చేసిన నేను మనం చేయక్కర్లా, మనకు అది అవసరమా కాదా ఫస్ట్ చెకప్ చేసుకోవాలి. రెండోది లేమిలో కాకుండా మిగతా అన్ని ఉన్న వాటిలో సంతృప్తిగా ఉండి ఆ హ్యాపీనెస్ నుంచి మనకి కావాల్సింది ఏదో అనుకొని వదిలేయాలి విశ్వానికి. అది జరుగుతుందా జరగదా అనే టెన్షన్ వద్దు నీకు. విత్తనం నాటేసి వదిలేయి, అది సృష్టి చూసుకుంటుంది. నీకు ఏ ఫలితం వచ్చినా కృష్ణ భగవానుడు చెప్పినట్టు దాన్ని నిష్కామకరంగా చేసిన నాడు వచ్చే ఫలితం వస్తుంది. అది భవిష్యత్తుకు సమర్పణ. అప్పుడు నీకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అది మేడం, ఈ 2 పాయింట్లు బాగా నచ్చింది నాకు. ఎస్ విజయకుమార్ మేడం, కరెక్ట్ గా చెప్పారు మేడం. నిజంగా అంటే మీరు చెప్తుంటే నాకు చిన్న ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం వస్తుంది. నీలిమ మేడం తర్వాత నేను చెప్పుకుంటా మాస్టర్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దీంట్లో. ఎస్ నీలిమ మేడం, వెల్కమ్, నమస్తే. అక్కడ ఇంకొక పాయింట్ అమ్మ విజయకుమారి మేడం చెప్పిన దానికి యాడ్ చేస్తున్నా. మాయ అని తెలుసు, మంచి మాయగా మార్చుకోండి అని చెప్తారు. ఎస్ పాయింట్ కి మనము కథలు అల్లుకుంటున్నాము, అదే మంచి కథగా అల్లుకోండి. అంటే ఇప్పుడు చెయ్యి నొప్పే అంటున్నారు, ఇప్పుడు ఏది వచ్చినా కూడా ఓహో క్లెన్జింగ్ జరుగుతుంది, ఓహో హీలింగ్ జరుగుతుంది, ఇలాగే అనుకుంటున్నాం కానీ ఓ నొప్పి వచ్చిందో ఏదో అయిందో అని కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు అంతా మార్చేసాం. అప్పుడు అది చూసే విధానం వచ్చి చాలా దానికి కూడా గ్రేట్ఫుల్ గానే ఉంటుంది, దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకునేటట్టు ఉంటుంది పరిస్థితి. సో ఆ పాయింట్ ఇక్కడ ఇదవుతుందని చెప్తున్నా. ఇక్కడ నేను ఒకటి చెప్తాను మేడం. పిల్లలు ఏమంటారంటే అజంప్షన్ లో బతికేస్తున్నారు అంటారు మేడం. ఎక్కువ చెప్పినామంటే మీదంతా అజంప్షన్ లో బతికేస్తున్నారు అంటారు మేడం. ఇక్కడ ఇంకొక కథ మేడం. ఏమి అంటే చిన్నప్పుడు మనం చదువుకొని ఉన్నాము. తాత మామిడి పండు చెట్టు నాటుతూ ఉంటే అక్కడ దారిలో పోయే వాళ్ళు మేడం మీరు కంటిన్యూ చేద్దాం. అదే మేడం, ఈ తాతకు ఎంత ఆశ చూడు, ఇప్పుడు ఈ వయసులో మామిడి చెట్టు నాటుతున్నాడు, ఎప్పుడు తినాలని ఈయనకి అని మనం చిన్నప్పుడు కథ ఒకటి చదువుకున్నాం. అని అంటే ఆ తాత మీరు కూడా మ్యూట్ లో వెళ్ళిపోయారు సార్. రమాదే మేడం కంటిన్యూ చేయండి. నేను చెప్పింది ఎంతవరకు విన్నారో తెలీదు. అది తాత మామిడి చెట్టు, తాత మామిడి చెట్టు నాటేటప్పుడు ఆయనకి ఎంత ఆశ చూడు అని అనుకుంటారు కదా మేడం. అది ఆశ కాదు, తాత ఫ్యూచర్ కి అవుతుంది అని నాటుతారు అక్కడ. అప్పుడు ఏమనుకునే వాళ్ళు, ఎంత ఆశ చూడు, తాత ఇప్పుడు నాటుతున్నారు మామిడి చెట్టు అని. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది అదే అనిపిస్తుంది మేడం. ఎవరు అజంప్షన్ అనుకోనియండి, ఏమన్నా అనుకోనియండి. మీరు నీలిమ మేడం ఇందాక చెప్పినట్టు మనం మంచి కథలే అల్లుకుంటున్నామా? మంచి కథలే మన కోసం మనం మంచి కథలే అల్లుకుంటున్నాం మేడం. ఇది పిల్లలు అంటారు మేడం, ఇట్లా అని అజంప్షన్ లో బతికేస్తున్నారు అని అంటారు మేడం. దీనికి ఏం మేడం చెప్పేది పిల్లలకి? ఎస్ మేడం, ఏం చెప్తాం మేడం? ఇప్పుడు మీరు ఈ రోజు చెట్టు నాటుతారు, మీరు అన్నారు ఆ చెట్టు నాటి ఆ చెట్టు పెద్దగయ్యి దాని పండ్లు వచ్చినప్పుడు ఎవరు ఉంటారో ఎవరు తింటారో కూడా ఎవరికి తెలియదు. అంతే,
ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఒక మొక్క నాటండి. ఒక గిఫ్ట్‌గా ఒక మొక్క ఇవ్వండి. ఎందుకంటే చూస్తున్నాం మన పొల్యూషన్ అంతా. ఆ చెట్టు ఎవరికిస్తదా అని ఒక ఇప్పుడు మేడం నిజంగా అంటే ఒక పూల మొక్క పెడతాం మేడం ఇంట్లో. అది పువ్వు కాయకుంటే అరే! కాయలే, కాయలే పువ్వు కాలే, మొక్క పెరగలే మొక్క ఎందుకు మేడం మనకన్ని ఆశలు? పెట్టి దానికి చేయాల్సిందేంది? దానికి టైమ్ టు టైమ్ నీళ్లు పోయడం. మన పనేంటో మన పని చేసి పక్కకి జరగడం నేర్చుకోవాలి అంతే. అందుకే కదా మేడం చెప్పినారు ఇంతకుముందు అదే. ప్రెజెంట్ లో ఉండమని. ప్రెజెంట్ లోనే ఉండండి. ఇప్పుడు ఏం చేయాలో, ఈ క్షణం ఏం చేయాలనో దాన్ని కరెక్ట్ గా ఎరుకతో యెస్. ఉండండి. యెస్ ఉంటే మేడం. మనకు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా మనము మన ఎరుకతో మనం కాన్షియస్నెస్ తో ఈ ప్రెజెంట్ మూమెంట్ ని మనం బతకగలగాలి. బతికినప్పుడు నెక్స్ట్ మనకి ఫ్యూచర్ బాగుంటుంది. మళ్ళీ యెస్. ముందుది ఎందుకు యోచన యెస్. చేస్తాం? ముందుది ఇంకా యోచన చేసే పని లేదు. ఈ ప్రెజెంట్ మూమెంట్ కూడా రేపటికి ముందు గతమే కదా మేడం. యెస్ మేడం. అంతే. యెస్. యెస్. థాంక్ యూ రమాదేవి మేడం. మాస్టర్స్ నాకు చిన్న నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ పంచుకోవాలనుకుంటున్నా. 5 మినిట్స్. నాకు మా చిన్న పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక 6 మంత్స్ నుంచి ఫీవర్ రావడం స్టార్ట్ అయింది మాస్టర్స్. ఆ ఫీవర్ నాకేంటంటే 8 ఇయర్స్ కంటిన్యూ అయింది. అదేంటంటే చలి జ్వరం అన్నట్టు. ఇలా లేసి ఇలా పడేదాన్ని. అది మంత్లీ వన్స్ వచ్చేది. ఒక 4 ఇయర్స్ మంత్లీ వన్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత 1 ఇయర్. ఇంక అది వదిలిపెడదాం మాస్టర్స్. అక్కడ ఏమనుకునేదాన్ని వచ్చినప్పుడల్లా అంటే పక్క వాళ్ళతో పోల్చుకునేదాన్ని. అరె! వాళ్ళెందుకు ఇంత బాగున్నారు? నాకెందుకే వస్తుంది? నాకెందుకొస్తుంది? నాకెందుకొస్తుంది? అని ఉండేది. అక్కడ ఇంకేమి లేదు మాస్టర్స్. ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది? పక్క వాళ్ళకి రావట్లే నాకెందుకొస్తుంది? అదంతా జరిగి, అదంతా తగ్గిపోయి దీంట్లోకొచ్చిన తర్వాత ఇంతకుముందు కృష్ణకుమారి మేడం, నీలిమా మేడం. ఇందులోకొచ్చిన తర్వాత అది జరుగుతుంటే హీలింగా, ప్రాసెసింగా అప్పుడు అంత జ్వరమొచ్చినా నా వరకు నేను చేసుకుంటుంటే. కానీ ఆ కృతజ్ఞత భావం తెలియదు మాస్టర్స్. నాకు ఆ శరీరంలో అన్ని భాగాలు అంత బాధపడుతూ గూడంగా నాకు నా పని చేసుకోవడానికి, నా పిల్లలకు వండి పెట్టడానికి నా శరీరం మళ్ళా సహకరించేది. కానీ అక్కడ కృతజ్ఞత భావం తెలవదు, ఆ నాలెడ్జ్ తెలియదు, ఏం తెలీదు. ఇప్పుడు వస్తున్నాయేంటి? ఓహో! వస్తున్నావా ఫ్రెండ్ రా! నాకైతే సహకరిస్తున్నావు గదా! నా పనులు జేయడానికని కృతజ్ఞత చెప్పుకోవడం స్టార్ట్ చేశా. అంటే మాస్టర్స్ చూడండి మనం అలా ఆలోచన తీరు ఎంత అద్భుతంగా మారిందో. అది ఎప్పుడు మనం గమనించుకుంటే తెలుస్తది. మళ్ళేమనుకుంటాం, అరె! నేను ఇంత ధ్యానం జేస్తున్నా, ఇంత జ్ఞానాన్ని వింటున్నా, ఇంత జ్ఞానం పాటిస్తున్నా, నాకు జ్వరమొచ్చే, నాకు కాళ్ళ నొప్పులు ఇది గాదు మాస్టర్స్. అవి తనంతకు తాను శరీరంలోని అవయవాలు బాధపడుతూ కూడంగా మన పనులు చేసుకోవడానికి సహకరిస్తున్నయి. దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. యెస్ మాస్టర్స్. అన్నీ వస్తాయి రావని కాదు. మనం ఏది లేదని కాదు మాస్టర్స్. కానీ గమనించుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఆ ఎరుకలోకి రావాలి. అబ్జర్వేషన్ స్టార్ట్ చెయ్యాలి. అరే! నాకు తలనొస్తుంది. అయినా నా పనులు నేను జేసుకుంటున్నా. నా మోకాళ్ళ నొప్పులైతున్నాయి. అయినా నా పనులు నేను జేసుకుంటున్నా. నా షోల్డర్ పెయిన్ అయితున్నాయి. అయినా నా పనులు నేను జేసుకుంటున్నాను. వాటికి ఎన్ని కృతజ్ఞతలు జెప్పుకోవాలి మాస్టర్స్. ఇదనమాట. అంటే ఎప్పటికప్పుడు ఆ ప్రెజెంట్‌లో ఉండి, ఆ ప్రెజెంట్‌లో జరిగే ప్రతి దానికి కృతజ్ఞతా భావంతో ఉంటే, మన ఫ్యూచర్‌కి ఆటోమేటిక్ సమర్పణ భావంతో ఉంటాం మాస్టర్స్. మనం కావాలని సమర్పణ భావంతో కాదు. ఇప్పుడు నేనిక్కడ కృతజ్ఞత చెప్తున్నా అంటే నెక్స్ట్ ఏమన్నా జరగనింకా. మనకి సంబంధం లేదు. అక్కడ మనం ఫస్ట్ సమర్పణ భావంతో నెక్స్ట్‌కే కాకుండా మన సోల్‌కు, మన సెల్ఫ్‌కు సమర్పణ భావంతో. మన సెల్ఫ్‌కి ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉంటామో, అది ఎదగడానికి కావాల్సిన అన్ని సిట్యుయేషన్‌లను ఏర్పాటు చేస్తా ఉంటది. దానికి మళ్ళా కృతజ్ఞతలు చెప్తూ ముందుకెళ్ళడం. ఇది మాస్టర్స్. ఎందుకమ్మా ఇంత చెప్పారు ఇక్కడ. లేమితో కాదు, సమృద్ధితో. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సమృద్ధితో. నిజం మాస్టర్స్. ఇంతకుముందు నాకు ఆరోగ్యం బాలేదు అనుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యం బాలేకున్నా, అయ్యో! నాకింత పని చేతనవుతుంది గదా! థాంక్ యూ. ప్రతి విషయంలో మాస్టర్స్ అంటే ఇదొక చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు మాస్టర్స్. కానీ ప్రతి దాంట్లో అదే మాస్టర్స్ మనకున్నది. అమ్మ చెప్పారెప్పుడో, ఉన్నది గమనించుకోవట్లేదు. ఉన్నది గమనించుకొని దానికి కృతజ్ఞతా భావంతో, అది కూడా ఆనందంగా సమర్పణ చేసుకోవాలి, ఆనందంగా క్షమించాలి, ఆనందంగా కృతజ్ఞతా భావంతో ఉండాలి మాస్టర్. విత్ అబండెన్స్ మళ్ళా. మళ్ళమ్మ చెప్తారు. అస్సలు ఫెయిత్ వితౌట్ డౌట్. అది ఫస్ట్. నమ్మండి. ఇక్కడ ఎలాంటి డౌట్ ఉండొద్దు మళ్ళీ.
ఆ డౌట్ మనంతకు మనం క్రియేట్ చేసుకోకుండా పక్క వాళ్ళ నుంచి జరిగే పరిస్థితుల నుంచి కూడా క్రియేట్ అవుతుంటది. అది కూడా గమనించుకోవాలి. మనకెలాంటి పరిస్థితులు ఏర్పడ్డా, ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని వచ్చి చెప్పినా, మనం ఏదైతే అనుకున్నామో దాని నుంచి పక్కకు జరగకుండా దానిపైన అంత నమ్మకంతో ఉంటే తప్పకుండా అక్కడ మేనిఫెస్ట్ అయ్యి ఉంటది మాస్టర్స్. చిన్న చిన్న విషయాలు నిన్న మొన్న వారం రోజులు పెళ్ళిలో తిరిగిన నేను. అసలు మా పాప చైన్ ఇచ్చింది మాస్టర్స్. ముందు రోజే తనకు చైన్ వేస్తున్నా. దాని కుండి చిన్నగా ఉంది. ఎందుకో తనకు పెడుతున్నప్పుడు అది పోతదని అనిపించింది నాకు. కానీ నేనక్కడ నా థాట్‌ని మార్చలే. మారవాలి గదా! మరి నాకు నెగెటివ్ కొట్టింది. కానీ మార్చలే మాస్టర్స్. మార్చకుంటే ఏం జరిగింది? పెళ్ళికయింది. తనది తీసేసి ఆర్టిఫిషియల్ యేసుకుంది. యేసుకున్నప్పుడు నాకిచ్చింది. అరే! బావుందని మా ఫ్రెండ్ చూసాను తనకిచ్చిన. అక్క దీనికి కొండి లేదు గదా! అంటుంది. అంటే నేను ఏదైతే అక్కడ అనుకున్నానో అది జరిగింది. అది పోయింది. మా పాపని అమ్మ పోయిందంటే ఇక పోతే పోనీలే మరేం జేత్తావు ఇప్పుడు? ఏం జేయలేం. యాక్సెప్ట్ జేయడం. ఊకే హ్యాపీగా ఉండడం అంతే అనమాట. అంటే వచ్చిన ఆలోచనను మార్చుకోగలగాలి గదంట! ఎరుకలో ఉంటే అదన్నా మార్చుకోగలుగుతాం. ఆ ఎరుక లేకపోవడమే మనం లేకుండా ఉన్నాం. ఇప్పుడు అమ్మ అందుకే ఈ సెషన్‌లో లాస్ట్ క్వెషన్‌లు ఇదే. ఎరుక ఆనందంగా లేమి కాదు. సంపూర్ణంగా, ప్రశాంతంగా అన్ని విషయాలు లాస్ట్ క్వెషన్‌కి చెప్తారు. ఇది మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడుతంటే హ్యాండ్ రైజ్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి మాస్టర్స్. పార్వతి మేడం మాట్లాడతారా మీరు? ఇంకెవరైనా మాస్టర్స్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ నుంచి మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. యెస్ పార్వతి మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ ఈ ఎపిసోడ్ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ గురించే ఉంటుంది. మీరు గూడా ఎన్నో లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎన్నో ప్రాక్టీస్ చేసింటారు. మీరు చేసినవి ఇక్కడ చెప్పడం వల్ల మిగతా వాళ్ళకి ఉపయోగపడతాయి మాస్టర్స్. అందుకని ఎవరైనా చేయగలిగితే 1 మినిట్‌లో షేర్ చేసుకోండి. 1 మినిట్. పార్వతి మేడం 1 మినిట్‌లో షేర్ చేసుకోండి. నమస్తే మేడం. సుష్మా మేడం నెక్స్ట్ మీరు. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే మేడం. మేడం ఇంకొక పాయింట్ గతంతో రాజీ పట్టంను ఈ క్షణంలో సంపూర్ణమైన ఎరుకతో ఉండాలని చెప్పారు మేడం. అవును. నేనైతే ఈ గతంలో అసలు రాజీ పడేదాన్ని కాదు మేడం. ఎంతసేపు గతమే తలుచుకొని ఉన్న ఆస్తులు పోయినాయని, ఫైనాన్షియల్‌గా ట్రబుల్స్ అని, ఆ గతం గురించి ఆలోచించుకొని మైగ్రేన్ వారానికి 2, 3 సార్లు అట్లా తెచ్చుకొని చాలా విపరీతంగా బాధపడేదాన్ని మేడం. ఈ జ్ఞానం తెలుసుకున్నాక కొంచెం కొంచెం ఆ గతాన్ని మర్చిపోయి ఇంకా ఇ ఇ ఇప్పుడేంటా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ ఏంటని ఆలోచించడం నేర్చుకున్నాక, ఈ సాధన ధ్యానం చేసుకుంటా గతం గురించి కొంచెం కొంచెం మర్చిపోవటం స్టార్ట్ చేశాక నాకు ఆ మైగ్రేన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది మేడం. మంత్‌కొకసారి కూడా రావట్లేదు. కంగ్రాట్స్ మేడం. ఇంతకుముందు వారానికి 2 సార్లు అలా వచ్చేది మేడం. ఆ గతానికి రాజీ పడిపోవటం నేర్చుకున్నాను మేడం. అట్లాగే ఈ సంపూర్ణమైన ఎరుక అనేదే ఇంకా నాకు ఇంకా కరెక్ట్‌గా ఇంకా నేను ట్రై చేయాలి మేడం. బాగా ఎరుక కొన్ని సార్లు ఉంటది. కొన్ని సార్లు మర్చిపోతున్నాను మేడం. సాధన మేడం. సాధన చేస్తూ ఉంటది. నెక్స్ట్ ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం ఎరుకలోకి తొందరగా వస్తున్నాం గదా మేడం. నెక్స్ట్ ఎరుకనే ఓకే మనం మేడం. అయిపోతాం. ఇంక అదంతే మన సాధనలో భాగమే మేడం అదంతా. థాంక్ యూ ఓకే పార్వతి మేడం. మేడం. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ మేడం. థాంక్ యూ. నెక్స్ట్ వెల్కమ్ సుష్మా. నమస్తే. అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ రాలేదా? Yes. యెస్ Namaste, masters. Namaste, Sarojamma, and all masters. మాస్టర్స్ నేను ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికే వచ్చాను. ఎలా యెస్. అంటే నిన్న షాపింగ్‌కెళ్ళాను మాస్టర్స్. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ చేంజ్ చేయటం అది జరుగుతది. అయిపోయింది. సడెన్‌గా గోల్డ్ చెవిరింగ్ పడిపోయింది మాస్టర్స్. జెన్యూన్‌గా రకరకాల కథలు. అంటే ఎవరు మనల్ని ఏమి అనరు. ఏమి చేయరు. ఎవరు ఏమి చేయకముందే మనం స్టోరీస్ అల్లేసుకుంటూ ఉంటాం లైఫ్‌లో. ఎప్పుడూ గూడా ఎవ్రీ మొమెంట్ అసలు అట్లాంటి థాట్స్ గూడా వచ్చుండవు. ఇంట్లో వాళ్ళకవ్వు ఏదైనా. మనమే అల్లుకోవడం వల్ల అలాగే. అసలు ఈ మన నాలెడ్జ్‌తో ఐ వాస్ బ్లాంక్ మాస్టర్స్. ఒక్కసారి ఎవ్రీథింగ్స్‌కి థాంక్ యూ చెప్తూ బంగారు తల్లి అనుకుంటూ ఉంటా. నా జలుబొస్తది. కర్చీఫ్స్‌కి ఎవ్రీథింగ్‌కి థాంక్ యూ అనమాట. అది తెలియకుండా ఈ నాలెడ్జ్ తెలియక ముందు నుంచి అలవాటు చేసుకున్నా. ఇప్పుడు నాకు అది బ్లిస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి దానికి లవ్ యూ చెప్పుకుంటాను గదా! సారీరా పండు, లవ్ యూ నాన్న అని చెప్పాను మాస్టర్స్. అసలు షాప్‌లో అలా అన్ని థింగ్స్ ఉంటే అలాగా అంటారు కదా! అమ్మ మనము
అలాగా ఆ హార్ట్‌తో కనెక్ట్ అంటారు. జస్ట్ అలా ఐస్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేశాను మాస్టర్స్. 2 బల్లల మధ్యలో సన్నటి ప్లేస్ అసలు. అక్కడ అసలు ఎక్కువ సమయం కూడా పడలేదు. ఐ వాస్ వెరీ షాక్డ్ అనమాట. అంటే నాకు ఇంట్లో అసలు అంటే దొరకదు. ఏ థాట్స్ దానికి నాకు నేను థాంక్ యూ చెప్పుకోవాలి. వెరీ గుడ్. అనవసరమైన ఆలోచనలు తెచ్చుకోకుండా దీని మీద ఆహ్, ఏదైతే అదవుతది. బట్ లవ్ చేస్తాను. దానికి చాలా ఇష్టంగా అలా చెప్పుకున్నాను. ఇట్ వాస్ స్పార్క్లింగ్ అనమాట. సో బ్యూటిఫుల్. సూపర్. థాంక్ యూ. అందుకే మాస్టర్స్ ఎంత అవేర్‌నెస్ మాక్సిమంగా నెగెటివ్ థాట్ వస్తే వెంటనే మార్చుకుంటాం మాస్టర్స్. కానీ ఏంటో మా పాపకు పెడుతుంటేనే వచ్చింది. కానీ ఎందుకో మార్చుకోలే మరి ఇంకా. ఎరుకలో కుండలేదా అంటే ఏమో తెలియదు. అది కూడా తెలియదు. లేపోతే వెంటనే మార్చుకోవడం అయితే చాలా అలవాటయిపోయిందిప్పుడు. ఒక ఆలోచనొచ్చిందంటే అది నెగెటివ్ అనిపిస్తుందంటే వెంటనే దాన్ని పాజిటివ్‌లోకి వదలడం అలవాటయిపోయింది. కానీ ఈ మధ్యలోనే ఎవరికో మన మాస్టర్స్ గూడా చెప్పా ఇలా అలవాటయిపోయిందని. కానీ అక్కడ జరగలే. నాకసలు మా ఫ్రెండుంది, "అక్క పోయింది, పోయింది" అంటే నాకసలు నవ్వొస్తుంది మాస్టర్స్ అక్కడ. నాకు కోపం రావట్లే, బాధ కలగట్లే. "అక్క ఏందే నువ్వు నవ్వుతున్నావు" అంటుంది తను. నా నేనంటే నేనేం వదిలినా నాకు తెలుసు కాబట్టి నేను హ్యాపీగా నవ్వుకుంటున్నాననమాట అక్కడ. అట్లా అనమాట. మా పాపొచ్చి, "అమ్మ ఏంటంటే పర్లేదు ఇప్పుడేదో పిన్ పెట్టేసా. తర్వాత చూసుకుందాంలే దాని సంగతని" హ్యాపీగానే చెప్పేసా తనకి గూడా. ఎందుకంటే నేను వదిలిన తాట నాకు తెలుసు కాబట్టి. అదలా జరుగుతుంది మాస్టర్స్. అందుకే మనం ఎప్పటికప్పటికి అవేర్‌నెస్‌తో ఉంటూ, మనల్ని మనం గమనించుకుంటూ, మన థాట్‌లను గమనించుకుంటా మార్చుకోవడం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయకుండా. స్టార్ట్ చేసిన వాళ్ళు గొప్ప. సూపర్. స్టార్ట్ చేయని వాళ్ళు కూడా గొప్ప. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం ఈ క్షణం నుంచి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అందరికి. సో, అమ్మ ఇంకొకటి ఆ! ప్యాక్ చెప్పారు ఇందులో. ప్యాక్ చేసుకోమని. అవును. లాస్ట్ పాయింట్. యెస్ మేడం. చాలా అద్భుతంగా ఉంది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అందరికి. చాలా అద్భుతంగా ఉంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన, ఇంత చక్కటి డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు థాంక్ యూ సో మచ్ అమ్మ. థాంక్ యూ. షేర్ చేసిన వాళ్ళకి, షేర్ చేయని వాళ్ళకి అందరికీ థాంక్ యూ మాస్టర్స్. కానీ నెక్స్ట్ టైమ్ అందరూ మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడానికి ట్రై చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు. ట్రై కాదు మనకు పూర్ణ సార్ చెప్తారు. ట్రై కాదు మేడం ఐ విల్ డూ కాదు ఐ డూ అనాలని. ఐ డూ అందాం మాస్టర్స్. నెక్స్ట్ అందరము ప్రతి ఒక్కరం మన ఎక్స్‌పీరియన్స్‌ని 48th ఎపిసోడ్ విన్న తర్వాత దాంట్లో జ్ఞానాన్ని అందరు 2, 2 పాయింట్స్ యాడ్ చేస్తూ దానికి మన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ ఆల్. థాంక్ యూ.